సర్వాధికారి సర్వోన్నతుడు యుగయుగములకు పూజ్యుడు అయిన దేవాది దేవునికే ఘనతా మహిమలు చెల్లిస్తూ మీ అందరికీ నా శుభములు. ఈ రోజు మన వాక్య ధ్యానం యోహాను సువార్త 7వ అధ్యాయం 1 నుంచి 6 వచనాల వరకు. నిన్నటి ధ్యానంలో యోహాను సువార్త 6వ అధ్యాయాన్ని ముగించాం. ఆ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసిన అద్భుతాలు, తాను జీవాహారమని ప్రకటించిన సత్యాన్ని, అలాగే తన బోధను అనేకులు అంగీకరించక వెనుక తిరిగిన సంఘటనను చూశాం. ఈ అధ్యాయం మొదటిలో ఆయన చుట్టూ ఎంతో గొప్ప జన సమూహం, ఆయనతో ఎంతో మంది శిష్యులు ఉన్నారు. కానీ ఈ అధ్యాయం చివరికి వచ్చేసరికి 12 మంది తప్ప ఎవ్వరూ నిలవలేదు. ఆయన ప్రక్కన అందరూ విడిచిపెట్టి వెళ్లిపోయారు. ఈ సంగతిని తెలుసుకున్నాం కదా. ఇంకా చివరిలో నిజమైన శిష్యత్వం అంటే ఏంటో కూడా పేతురిచ్చిన సమాధానాన్ని బట్టి గ్రహించాం. అందుకే ప్రభు అంటారు, అంతం వరకు సహించువాడే రక్షించబడును అని మత్తయి సువార్త 24వ అధ్యాయం 13వ వచనంలో. ఇప్పుడు యోహాను సువార్త 7వ అధ్యాయంలోనికి ప్రవేశిస్తున్నాం. ఈ అధ్యాయం మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పరిచర్యలో ఒక క్రొత్త దశను మన ముందుంచుతుంది. ఇక్కడ ఆయన ఇంటి వారు కూడా ఆయన యందు విశ్వాసం ఉంచకపోవడం చూస్తాం. ప్రజల మధ్య ఆయన గురించి భిన్నాభిప్రాయాలు పెరుగుతూ ఉన్న సమయం ఇది. ఒకవైపు వ్యతిరేకత అధికమవుతుండగా మరోవైపు ఆయన సహోదరులు కూడా ఆయన కార్యాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేని పరిస్థితి. ఇంకోవైపు శిష్యుల యొక్క విశ్వాసం దినదినము వృద్ధి చెందుతున్న సమయం ఇది. ముఖ్యంగా దేవుని సమయానికి లోబడే ప్రభు యొక్క సంపూర్ణ విధేయతను ఈ భాగంలో మనం స్పష్టంగా తెలుసుకోబోతున్నాం. మొదటిగా 1-2 వచనాలు చూసినట్లయితే, అటు తర్వాత యూదులు ఆయన చంప వెతికినందున యేసు యూదయలో సంచరింపనొలక గలిలయలో సంచరించుచుండెను. యూదులు పర్ణశాల పండుగ సమీపించెను గనుక అని 2వ వచనంలో రాయబడింది. యోహాను సువార్త 6వ అధ్యాయం ముగిసిన తర్వాత సుమారు 6 నెలల కాలం గడిచి ఉంటుందని పెద్దల అభిప్రాయం. 6 నెలలు అని ఎందుకంటున్నారంటే 6వ అధ్యాయం 4వ వచనంలో పస్కా పండుగను గురించి ప్రస్తావన మనం అక్కడ చూస్తాం. 7వ అధ్యాయంలోకి వచ్చేసరికి పర్ణశాలల పండుగ గురించి రాశారు. కాబట్టి ఈ 2 పండుగల మధ్యలో 6 నెలల వ్యవధి ఉన్నట్లుగా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఈ మధ్యలోని సంఘటనలు మత్తయి, మార్కు, లూకా రాశారు. కానీ యోహాను రాస్తున్న శైలి, రాయబడుతున్న విధానము, అతను చెప్పాలనుకున్న ఉద్దేశం ప్రకారం ఈ గ్యాప్ ని తీసుకున్నాడు అని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఈ పండుగలను ప్రస్తావించడం కేవలం కాలాన్ని తెలియజేయడానికి మాత్రమే కాదు గాని యోహాను ద్వారా పరిశుద్ధాత్మ ఒక గొప్ప సత్యాన్ని తెలియజేస్తా ఉన్నాడు. యూదుల నాయకులు అప్పటికే యేసుప్రభుని చంపాలని నిర్ణయించుకున్నారు. అవకాశం దొరికితే వెంటనే ఆయన హతమార్చాలని. కానీ వారనుకున్న సమయంలో యేసుప్రభు చనిపోకూడదు. ఎందుకంటే ఆయన మరణం మనుషుల ఆలోచనల ప్రకారం జరగదు, దేవుని నిత్య ప్రణాళిక ప్రకారమే జరగాలి. ప్రభువైన యేసు తాను ఎప్పుడు మరణించాలో ఆయనకు స్పష్టంగా తెలుసు. ఆయన అనేక సందర్భాల్లో అన్నారు కదా, నా గడి ఇంకా రాలేదు అని. చివరకు పస్కా పండుగ సమీపించినప్పుడు మాత్రమే నా గడియ వచ్చి ఉన్నది అని ప్రకటించారు. దీనికి కారణం ఏంటంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు కేవలం ఒక సామాన్య ప్రవక్తగా మరణించటానికి రాలేదు. ఆయన లోక పాపాన్ని మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్లగా వచ్చారు. పాత నిబంధనలో పస్కా గొర్రెపిల్ల బలివ్వబడినట్లే నిజమైన పస్కా గొర్రెపిల్లగా యేసుక్రీస్తు ప్రభు వారు పస్కా పండుగ రోజునే బలిగా అర్పించబడాలి. కాబట్టి యేసు ప్రభు వారు యూదయకు వెళ్లకుండా గలిలయలో ఉండడానికి కారణం ఆయనను పట్టుకుంటారనే భయం కాదు, దేవుడు నిర్ణయించిన సమయం ఇంకా రాకపోవడమే. పర్ణశాలల పండుగ ఆయన మరణానికి నిర్ణయించబడిన సమయం కాదు. అందువల్ల శత్రువులు ఎంత ప్రయత్నించినా ఆయనను తాకలేకపోయారు. ఆయన కూడా వేచి ఉన్నారు. అందుకే యోహాను స్పెసిఫిక్ గా, ప్రత్యేకంగా ఈ పండుగలను గురించి ప్రస్తావిస్తూ ఉన్నాడు. దేవుని ప్రణాళికను ఏ మనుష్యుడు కూడా మార్చలేడు. దేవుడు నిర్ణయించిన సమయం వచ్చినప్పుడు మాత్రమే ఆయన సంకల్పం నెరవేరుతుంది. మనుషులు యేసుప్రభుని చంపాలని కోరుకున్నారు. కానీ దేవుడు ఆయన ఎప్పుడు, ఎక్కడ, ఏ విధంగా మరణించాలో ముందుగానే ప్రవక్తల ద్వారా రాయించారు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు ప్రతి అడుగును తండ్రి చిత్త ప్రకారం వేయడానికి ఇష్టపడ్డారు. ఎందుకంటే ఆయన గురించి రాయబడినవన్నీ నెరవేరాలి కాబట్టి. ఆయన మనుషుల ఒత్తిడికి ఎప్పుడు కూడా లోబడలేదు. ఈ విషయాన్ని గమనించాలి. మన జీవితంలో కూడా చాలా సార్లు పరిస్థితులు, వ్యతిరేకతలు, అపవాది ప్రణాళికలు మనల్ని చాలా భయపెడుతూ ఉండొచ్చు. అయితే దేవుని చేతికి అప్పగించుకున్న జీవితాన్ని మాత్రం ఏ శక్తి ఆయన అనుమతి లేకుండా వారిని కదిలించలేదు అనేది గుర్తించాలి. దేవుడు నిర్ణయించిన సమయానికే ఆయన ఉద్దేశము తప్పకుండా నెరవేరుతుంది. కాబట్టి దేని గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు. తండ్రి చిత్తానికి లోబడితే చాలు, అన్ని వాటి సమయాల్లో అవి జరిగిపోతూ ఉంటాయి. ఇంకా ఆ తర్వాత 3-5 వచనాలు చూసినట్లయితే, 3వ వచనంలో ఆయన సహోదరులు ఆయనను చూచి, నీవు చేయించిన క్రియలు నీ శిష్యులను చూచినట్లు ఈ స్థలం విడిచి యూదయకు వెళ్ళుము. బహిరంగముగా అంగీకరింపబడగోరు వాడెవడును తన పని రహస్యమును జరిగింపడు. నీవు ఈ కార్యములు చేయుచున్న ఎడల నిన్ను నీవే లోకమునకు కనబర్చు
సిద్ధపరచుకునమని చెప్పిరి. 5వ వచనంలో ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు అని చదువుతాం. ఈ వచనాలను జాగ్రత్తగా గమనిస్తే యేసుప్రభు వారి సహోదరులు ఆయనను ప్రోత్సహించడం లేదు, ఆయనను సవాల్ చేస్తా ఉన్నారు. ఇది విశ్వాసం నుండి వచ్చిన మాట కాదు, అవిశ్వాసం నుండి వచ్చిన సవాలు. ఈ విషయాన్ని 5వ వచనంలో మనం గమనిస్తాం. కొన్నిసార్లు మనకెక్కువ వ్యతిరేకత బయటి వారి నుండి రాదు, ఇంటి వారి నుండే వస్తుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా అదే అనుభవించారు. ఆయనను పరిసయ్యులు మాత్రమే కాదు, సొంత సహోదరులు కూడా అర్థం చేసుకోలేదు. ఈ విషయం మనకు ఆశ్చర్యం కలిగించకూడదు. ఎందుకంటే దేవుని చిత్తంలో నడిచే వారిని అందరూ వెంటనే అర్థం చేసుకోరు. ఎవరి హృదయంలో దేవుడు ఏ దర్శనం పెడతాడో ఆ దర్శనంలోని భాగస్థులు మాత్రమే వారిని అర్థం చేసుకుంటారు. మిగతా వారందరికీ అది వెర్రితనంగా అనిపిస్తుంది. ఈ విషయాన్ని మనం గుర్తించాలి. నేడు కూడా చాలా మంది విశ్వాసులు ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటూ ఉన్నారు. దేవుని సేవ చేయాలని నిర్ణయించుకున్నప్పుడు, ప్రార్థనా జీవితాన్ని కొంచెం ఎక్కువ చేసుకోవాలనుకున్నప్పుడు, సువార్త ప్రకటించాలనే భారాన్ని కలిగినప్పుడు మొదట ప్రశ్నించేవారు చాలా సార్లు బయట వారు కారు, మన కుటుంబ సభ్యులే. ఇంత అతిగా చేస్తున్నావేంటి, ఎంతసేపు ప్రార్థన చేస్తావు, అంత సమయం దేవుని పనికేనా, అయితే ఇంక వేరే పనులు ఎప్పుడు చేసుకుంటావు, నువ్వే గొప్పవాడివా, నువ్వే గొప్పదానివా, అందరూ చేయట్లేదా, అందరూ నీలాగా ఇంత సమయాన్ని గడుపుతున్నారా, ఈ మాటలు మనం తప్పకుండా వింటాం. అలాంటి సందర్భాల్లో మనం నిరుత్సాహపడకూడదు. ఎందుకంటే మన ప్రభు కూడా ఇదే మార్గంలో నడిచారు. మన విలువను మనుషుల అంగీకారంతో నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. యేసుప్రభు వారు తన సహోదరుల సవాలుకు లొంగి యెరూషలేముకు వెళ్లిపోలేదు. వారికి తన శక్తి నిరూపించాలనే ప్రయత్నమూ చేయలేదు. ఎందుకంటే ఆయన లక్ష్యం మనుషుల ప్రశంస కాదు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చటమే. ఈ లోక రక్షణ కొరకొచ్చారు, ఆ కార్యాన్ని జరిగించటమే ఆయన గురి. ఆయన ఫోకస్ అంతా కూడా ఆయన పంపబడిన కార్యం మీదే ఉంది. అదే విధంగా మనం కూడా ప్రతి విమర్శకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి సవాల్ని స్వీకరించి మనల్ని మనం నిరూపించుకోవాల్సిన అవసరమూ లేదు. దేవుడు మనకు అప్పగించిన పనిని దేవుడు నిర్ణయించిన సమయంలో దేవుడు చెప్పిన విధంగా చేయడమే నిజమైన విశ్వాసం. ప్రపంచం మన విలువను నిరూపించమని సవాల్ చేస్తుంది, కానీ దేవుడు తన చిత్తంలో స్థిరంగా నిలబడమని పిలుస్తున్నాడు. మనం ఏది స్వీకరించాలి? అదే ప్రభు అయిన యేసు చూపించిన మాదిరి. ఆయన మనుషుల సవాళ్లకు స్పందించలేదు, తండ్రి స్వరానికే స్పందించారు. అదే మనం కూడా అనుసరించవలసిన జీవన విధానం. నా సమయం ఇంకా రాలేదు, మీ సమయం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంది అని ప్రభు 6వ వచనంలో అనటం మనం గమనిస్తాం. ఈ అధ్యాయం యొక్క ప్రధాన వచనం ఇదే. యేసు ప్రభు జీవితాన్ని నియంత్రించింది క్యాలెండర్ కాదు, ప్రజల ఒత్తిడి కాదు, కుటుంబ సభ్యుల అభిప్రాయం అంతకంటే కాదు, కానీ తండ్రి చిత్తమే ఆయన జీవితాన్ని నియంత్రించింది అనే పదం కరెక్ట్ కాదేమో. ఎందుకంటే ఆయన తండ్రి చిత్తాన్ని ఇష్టపూర్వకంగా స్వీకరించారు. అది తనకు ఆహారము పానీయం అని చెప్పారు. కాబట్టి మనం ఇలా చెప్పుకోవచ్చు, యేసుప్రభు జీవితాన్ని నడిపించింది తండ్రి చిత్తమే అని. ఇక్కడ నా సమయం అంటే సిలువకు వెళ్లే సమయం, తనను తాను మెస్సయ్యగా బహిరంగంగా ప్రకటించుకునే సమయం. మనం ఒకటే అర్థం చేసుకోవాలి, ఈ లోకంలోని మనుషులకు దేవుని సమయం అనే భావము అస్సలు ఉండదు. వారికి ఎప్పుడైనా సరే ఈ లోకంలోని మంచి రోజులను చూసుకుంటారు గాని దేవుని సమయం ఏంటి అని ఆలోచించరు. కానీ దేవుని పిల్లలు దేవుని సమయాన్ని గుర్తిస్తారు. ఎందుకంటే వారిలో ఉన్న పరిశుద్ధాత్ముడు వారిని ఆ సమయానికి సిద్ధం చేస్తాడు గనక. మనం గుర్తించాల్సింది దేవుని చిత్తం ఎంత ముఖ్యమో దేవుని సమయం కూడా అంతే ముఖ్యమైంది. ఈ రోజు ఈ ధ్యాన భాగంలో నుంచి 1 నుంచి 6 వచనాల ద్వారా పరిశుద్ధాత్మ మనకు 3 గొప్ప సత్యాలను బోధిస్తా ఉన్నాడు. మొదటిగా, దేవుని ప్రణాళికను ఏ మనుషుడు అడ్డుకోలేడని. రెండవది, దేవుని చిత్తంలో నడిచే వారిని అందరూ అర్థం చేసుకోరు అని. మూడవదిగా, విశ్వాస జీవితం అంటే దేవుని సమయానికి లోబడే జీవితమే. దేవుని చిత్తానికి లోబడి ఆ చిత్తం ఆయన సమయంలో జరిగించాలనే విషయానికి మనం లోబడి జీవించటమే. మన జీవితాల్లో కూడా చాలా సార్లు మనల్ని మనం నిరూపించుకోవాలనే ఒత్తిడితో బ్రతుకుతూ ఉంటాం. కానీ దేవుడు మనలను ప్రతి విమర్శకు సమాధానం చెప్పమని పిలవలేదు, ప్రతి సవాలును స్వీకరించమని కూడా పిలవలేదు. ఆయన చిత్తంలో స్థిరంగా నిలబడి ఆయన సమయాన్ని నిరీక్షిస్తూ ఆయన చెప్పిన మార్గంలో నడవమని పిలిచారు. కాబట్టి మనుషుల ఒత్తిడికి కాదు, దేవుని నడిపింపుకే లోబడదాం. లోకపు ప్రశంసకు కాదు, దేవుని సమ్మతిని వెతుకుదాం. మన సమయాన్ని కాదు, దేవుని సమయాన్ని గౌరవిద్దాం. అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు జీవితంలో నెరవేరిన దేవుని సంకల్పం ఎలా పరిపూర్ణమైందో మన జీవితాల్లో కూడా దేవుని ఉద్దేశం ఆయన నిర్ణయించిన సమయంలో తప్పక నెరవేరి పరిపూర్ణమవుతుంది. దేవునికే మహిమ కలుగును గాక. ఆమెన్. ప్రార్థించుకుందామా? సర్వాధికారి విని మా ప్రభువా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ లేఖన భాగంలో నుంచి మాతో మాట్లాడిన మీ సంగతులన్నింటినీ మేము జ్ఞాపకం ఉంచుకుని నీ ప్రణాళికను మేము ముందుగా ప్రయారిటీగా తీసుకుని నీ చిత్తంలో నడుస్తూ ప్రభువా నీ సమయానికి లోబడే ఒక జీవన శైలిని, జీవన విధానాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఏది కూడా తొందరపడద్దు, ఆలస్యం
చేయొద్దు. మేము కరెక్ట్ గా నీ చిత్తాన్ని నీ సమయంలో జరిగించడానికి తగిన ప్రేరేపణతో మేము బ్రతకడానికి పరిశుద్ధాత్మ నడిపింపులో ఉండడానికి మీరే సహాయం చేసి నడిపించమని యేసుక్రీస్తు ప్రభువారి నామంలో బ్రతిమాలుతున్నాము తండ్రి. ఆమేన్. మరుసటి ధ్యానంలో మరలా తిరిగి కలుద్దాం. అంతవరకు దైవాశీస్సులు.